వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ గెలుపొందగానే ఆ పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది. అదేమిటంటే 2028 పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు తమ పార్టీలో ఏ ఒక్క టీఎంసీ కార్యకర్తను గానీ, ఏ ఒక్క టీఎంసీ నాయకుడిని గానీ తాము చేర్చుకోబోము అని కీలక ప్రకటన చేశారు. ఇది ఒక పెద్ద ప్రకటనే అని చెప్పుకోవచ్చు. నిజానికి మనం ఒక్కసారి 2011 ఎన్నికల్లో టీఎంసీ పార్టీ గెలుపొందిన సందర్భాన్ని చూసుకుంటే అప్పటి వరకు ఆ రాష్ట్రంలో సిండికేట్లు, గూండాలు, మాఫియా వీళ్ళంతా కూడా గతంలో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేవాళ్ళు. వీళ్ళ నుంచి విసిగి వేసారిపోయిన ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలుపొందేలా చేశారు. అప్పట్లో మమతా బెనర్జీ వీళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాటం చేసింది. అందువల్లనే ఆమెకు ప్రజలు ఓటు వేశారు. అయితే మమతా బెనర్జీ తన పార్టీ గెలుపొందగానే కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరైతే గూండాలు, మాఫియా వీళ్ళంతా ఉంటారో వెంటనే వాళ్ళను తన పార్టీలోకి చేర్పించుకుంది. తద్వారా ప్రజలకు అక్కడ కూడా ఉపశమనం దొరకలేదు. ఇన్నాళ్ళు ఏ గూండాలకైతే వ్యతిరేకంగా పోరాటం చేశారో అదే గూండాలు జస్ట్ తమ కార్యాలయాల ముందు జెండాలను మార్చి మళ్ళీ అదే పనిని మొదలు పెట్టసాగారు. సో ఇప్పుడు కూడా అదే పని జరుగుతుంది అని అక్కడి ప్రజలు భయపడుతున్న నేపథ్యంలో కొంతమంది గూండాలు తమ ఇళ్లపై ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జెండాలను తొలగించి బీజేపీ కాషాయ జెండాలను తగిలిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఇలాంటి కీలక ప్రకటన చేసింది. ఇలాంటి వాళ్ళను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్పించుకోబోము అని స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాకుండా ఇంతకుముందు అమిత్ షా అండ్ మోదీ రాష్ట్రంలో ఉన్న సిండికేట్లు, గూండాలు అందరూ కూడా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోండి, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి పారిపోండి, మేము గనుక అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ వెంటాడి వేటాడి మరీ చంపుతాం అనే విధంగా వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఇప్పుడు జస్ట్ జెండాలు మార్చి సేఫ్ అవుదాం అని అనుకుంటే అది పూర్తిగా పొరపాటే అవుతుంది. బీజేపీ వీళ్ళందరినీ వెంటాడి వేటాడే వరకు అసలు వదిలిపెట్టదని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.